హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈరోజు మనం దొండకాయలు పచ్చి కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా దొండకాయలను ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులను దీనిలో యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత దీనిలో ఒక రెమ్మ కరివేపాకు మనం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 ఎండుమిరపకాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక 5 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు పోపులు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకుందాము. ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు మనం మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఫైన్గా గ్రైండ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని మరొక బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ ఆగిన తర్వాత మరొకసారి మూత తీస్తే ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముక్క ఎంతవరకు ఉడికిందో ఒకసారి మనం చూసుకోవాలి. ఇంకా కొంచెం ఉడకాల్సి ఉంది. మరొక 2 మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోను రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని దీనిలో యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదు. కొబ్బరి ఫ్రై అయిపోతే మనకి టేస్ట్ మారిపోతుంది కాబట్టి మనం ఎక్కువ ఫ్రై చేయకూడదు. అవసరమైతే స్టవ్ ఆఫ్ చేసుకుని అయినా మనం కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి ఫ్రైని మనం తీసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.